వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు రవ్వ లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను. అది కూడా పాలతో, పాలపొడితో కానీ పని లేకుండా చాలా సింపుల్ గా ఎక్కువ రోజులు నిల్వ ఉండి మృదువుగా ఉండాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఈ రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడిన తర్వాత ఇందులో జీడిపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని వీటిని దోరగా వేయించేసుకోవాలి. కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఎండు ద్రాక్ష బెలూన్స్ లాగా ఉబ్బేంత వరకు వేయించేసుకోవాలి. ఎక్కడే గానీ మాడనివ్వకూడదు. ఇలా వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. వేరొక ప్లేట్లోకి ఇలాగే వదిలేసామంటే మాడిపోతాయి. వెంటనే చేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత కడాయిలో నెయ్యి ఉంటుంది కదా, ఇందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వను వేసుకున్నాను. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరిని తురిమి వేసుకున్నాను. లేకుంటే మిక్సీ జార్ లో అయినా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తురిమేసి వేసుకున్నాను. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు నీళ్లు వేసుకుంటున్నాను. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చక్కెర కరిగేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకు తీగ పాకం కూడా రావాల్సిన పని లేదు. చక్కెర కరిగిన తర్వాత ఇక్కడ పాకాన్ని కొద్దిగా గరిటెతో తీయేసుకుని చేత్తో చెక్ చేసామంటే జిగురు జిగురుగా తెలుస్తుంది, అంటుకున్నట్లు. అలా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ మనకు పాకం లాగా రాకూడదు. చల్లారిన తర్వాత పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది. లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఉండదు. కాబట్టి పాకాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది. ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకొని బాగా కలిపేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను. ఇదంతా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. మీడియం కానీ హై ఫ్లేమ్ లో కానీ పెట్టకూడదు, తొందరగా గట్టి పడిపోతుంది. కాబట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు కడాయిని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. మనకు చల్లారే కొద్దీ గట్టి పడుతూ ఉంటుంది. కాబట్టి ముందుగానే మనము గట్టి పడేంత వరకు ఇలాగే పెట్టకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, చల్లారే కొద్దీ ఇలా గట్టి పడుతూ ఉంటుంది. ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే మనకు ఇలా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇంకొద్దిగా వేడిగానే ఉంది. చేతికి నెయ్యి రాసేసుకొని లడ్డూలుగా చుట్టేసుకోవాలి. మరి పూర్తిగా చల్లారేంత వరకు ఉండకూడదు. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలుగా చుట్టేసుకోవాలి. చూసారు కదా లడ్డూలుగా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. మనము పాలను కూడా చిలకరించాల్సిన పని లేదు. ఒకవేళ పొరపాటున పొడిపొడిలాడుతూ వచ్చేసింది, లడ్డూలు చుట్టడానికి వీలుగా లేదు అనుకున్నప్పుడు కాచి చల్లార్చుకున్న పాలను 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు చల్లేసుకుని ఇలా లడ్డూలుగా చుట్టేసుకోవాలి. ఎక్కువ పాలు అవసరం ఉండదు. నేనైతే ఇక్కడ పాలు చల్లకుండానే చేసుకుంటున్నాను. వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేశారంటే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు. పాకం కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆఫ్ చేసి చేసుకున్నామంటే లడ్డూలుగా చాలా బాగా వచ్చేస్తాయి. మిగతా అన్ని లడ్డూలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక 8 కంటైనర్ లో స్టోర్ చేసుకున్నామంటే 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అలాగే గట్టి పడకుండా చాలా బాగా మృదువుగా ఉంటాయి. చేసిన రోజు ఎలా అయితే ఉంటాయో మళ్ళీ అన్ని రోజులు కూడా అలాగే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.